అంతే కదా. యూనో ఇప్పుడు ఇక్కడేంటి ఒక పాయింట్ ఏమో చాలా ఘనంగా చెయ్యాలి అని వాళ్ళ ఐడెంటిటీ కోసం, లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్గా ఫీల్ అయిపోతారు. ఇది పేరెంట్స్ చాలా ఘనంగా చేయలేకపోతే పెళ్ళి, దానికోసం ఎంతో కష్టపడి అప్పు సప్పు ఏదో లేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్ముకుని చేస్తారు. కానీ ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రేపు మీరు ఆ పెళ్ళి అలంకారాలను అయిపోయి మామూలు మనుషులే కదా మళ్ళీ వాళ్ళు కొన్ని గొడవలు మామూలే. మళ్ళీ పెద్ద కొట్టుకుంటూ వచ్చినప్పుడు పెళ్లి వల్ల చేసామని ఆవిడ అనుకో, పెళ్లి మర్చిపోయారు, రాత్గయి బాద్గయి అయిపోయింది, ఆ రోజుతోనే అయిపోయింది అది. సో దాని తర్వాత వచ్చే ఏ ఆస్పెక్ట్ అయినా కూడా యూ కాంట్ కంట్రోల్ ఇట్. సో అప్పుడు అది రిడిక్యులస్ అండి. అందుకని నేనేమన్నానంటే డివోర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలి, పెళ్ళి కాదు. ఎందుకంటే పెళ్ళి అనేది మీరు ఒక అన్నోన్ టెరిటరీలోకి వెళ్తున్నారు, అంటే ఆల్మోస్ట్ జైలు లాంటిది. అది నిబంధనలు ఉంటాయి, మీరు అంతకుముందు ఉన్నంత ఫ్రీగా ఉండలేరు. అంతకుముందు ఉన్న అన్నీ తనేమనుకుంటుంది, ఆడేమనుకుంటాడు, వాళ్ళ అత్తమామలు ఏమనుకుంటారు, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో మీకు ఒక ప్రెషర్ బిల్డప్ అయ్యి ఒకసారి డివోర్స్ అయిపోతుంది. డివోర్స్ అయినప్పుడు ఏంటి, మీరు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చేసినట్టు. దట్ ఈజ్ మోర్ కాజ్ ఫర్ సెలబ్రేషన్ అంటే. ఇది ఒక స్టూపిడ్గా పెళ్ళిని సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. పెళ్ళి అనేది చాలా అంటే అవునా కాదా, పాము కాటేస్తుందా ఇదా అని అంత టెన్షన్తో వెళ్ళాలి, కానీ దాన్ని సెలబ్రేట్ చేసే అంత ఎస్పెక్ట్ లేదు. ఎస్పెషలీ మీరు డివోర్స్ రేట్ ఎంత పెరిగిపోతున్న రోజుల్లో, ఆల్మోస్ట్ 60-70% వెళ్తుందని మొన్న ఎవరు చెప్పారు నాకు. సో విచ్ మీన్స్ ద ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫెయిలింగ్. అలాంటి సందర్భంలో మీరు అదొక పెద్ద మీ జీవితంలో జరిగిన ఘనకార్యం లాగా ఫీల్ అయిపోయి పెళ్లి చేసుకుంటాం అనేది నా దృష్టిలో చాలా స్టూపిడ్. అది ఇలా ఇంత ఇదిగా ఈ మధ్య కాలంలో అలాంటి ట్రెండ్ కూడా కనిపిస్తుంది. హ్యాపీలీ మ్యారీడ్ అనే బదులు హ్యాపీలీ డైవోర్స్. అంతే అంతే ఈ మధ్య కాలం ఎప్పుడు అంతే. ఇప్పుడు నేను నా డివోర్స్ అయ్యి ఆల్మోస్ట్ 25 years పైన. కాకుండా మీకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది కదా, మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు, 25 yearsకి పెళ్లి చేసుకున్నారు, ఆ టైంలో అనుభవించాల్సింది, ఒక ఫ్యామిలీని రన్ చేయాల్సింది అంతా చేసిన తర్వాత ఇప్పుడు డైవోర్స్ తీసుకొని ఇప్పుడు మాట్లాడడం హ్యాపీగా రన్ చేసిన ఎవరు సపోజ్ చేస్తున్నారు? See, when you're taking a decision, you don't know the result. నేను సినిమా తీసినప్పుడు అది ఫ్లాప్ అవుతుందని నాకు తెలియదు కదా. సినిమా తీసినప్పుడు బాగుంటుందా అనుకునే తీస్తా, అది ఫ్లాప్ ఎప్పుడు అవుతుంది, రిలీజ్ అయ్యాక. సో పెళ్ళి బాగుంటుందని పెళ్ళికి ముందు అనుకుంటాం, పెళ్ళి ఫ్లాప్ అయిన తర్వాత ఇంకా పెళ్ళి హ్యాపీగా ఉంటుంది. బట్ అందరి ఎక్స్పీరియన్సెస్ ఒకలా ఉండవు కదా. ఒకలా ఉండవు. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ జనరలైజింగ్ దిస్, బట్ ది అమౌంట్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ టుడేస్ టైమ్స్ ఎస్పెషల్లీ, అప్పుడు లేదని కాదు, అప్పుడు ఉంది డివోర్స్ అనేది కొత్తది ఏమి కాదు. యూనో ఇట్ ఈస్ రైజింగ్ మచ్ మోర్, విచ్ బేసిక్లీ ఫర్ ద రీజన్స్ మేబీ ద విమెన్, అంటే ప్రతి మనిషి ఒక ఇండిపెండెన్స్ కోరుకుంటాడు. ఇంకొకళ్ళ కోసం వాళ్ళ కోరికలు కానీ వాళ్ళు చేయాలనుకుంటున్నాయి జడ్జిమెంటల్గా అవ్వటానికి ఎవరు ఇష్టపడరు. మ్యారేజ్లో అది కంపల్సరీ అయిపోతుంది. నా భార్య ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, ఎందుకు నన్ను సినిమాకి తీసుకెళ్ళట్లేదు, ఎందుకు అది కాన్స్టెంట్గా ఒక పర్సన్ మీద మీ హ్యాపీనెస్ని వదులుతున్నారు మీరు. ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇట్ విల్ లీడ్ టు ద డివోర్స్ ఫైనలీ, విచ్ విల్ బి ద మోస్ట్ కామన్ రీజన్, ఇన్కంపాటిబిలిటీ. డివోర్స్ అనేది అరేంజ్డ్ మ్యారేజ్లో కనిపిస్తుందా, లవ్ మ్యారేజ్లో? లవ్ మ్యారేజ్లో ఎక్కువ అవటానికి ఛాన్స్ ఉంది. దానికి కారణం ఏంటంటే లవ్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పెళ్ళికి ముందు నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా జీవితం, ఇలాంటి డైలాగ్స్ అన్నీ వాడతాడు. అది నిజంగా అతను ఫీల్ అవ్వచ్చు కూడా ఆ టైంలో, బట్ తర్వాత ఇంటెన్సిటీని మీరు కంటిన్యూ చేయటం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అదే డిగ్రీలో. సో యూ స్టార్ట్ టేకింగ్ ఈచ్ అదర్ అనే గ్రాంటెడ్ లెవెల్లో. అప్పుడు అమ్మాయి విల్ ఫీల్ బిట్రేడ్, అప్పుడు అలా అన్నాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అనేది. సిమిలర్ ఇట్ క్యాన్ బి ది రివర్స్. వాట్ ఎవర్ అమ్మాయి అప్పుడేముంది ఏంటి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో. No, that is a separate topic. No? So ఆ టర్మ్స్లో మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందని మనకు అర్థమైనప్పుడు, మోర్ దెన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో, అప్పుడు పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్ ఇంత పెద్ద సీన్ చేయటం అనేది నాకు యూనో నా ఆనెస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడు అంటే అంబానీ ఈజ్ an exceptionally rich person, and దాన్ని మనం we cannot do it as a benchmark for otherwise marriages. నా పర్సనల్ ఫీలింగ్లో పెళ్ళికైన ఖర్చు మొత్తం కూడా వీళ్ళకి ఇచ్చేయాలి. ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాట్ ఎవర్ దే కెన్ రైజ్, వాళ్ళు దాంతో వ్యాపారం చేసుకుంటారా, అనుభవిస్తారా, హాలిడేకి వెళ్తారా, అది వాళ్ళు ఖర్చు పెట్టాలి. కానీ
అడ్డదడ్డంగా లేనిపోవడం అందరు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టేసి అది చేసి డెకరేషన్లు చేసి వేరే వాళ్ళ మీద వేస్ట్ చేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఏ మిస్టేక్. ఇప్పుడు అంబానీలు, అనంత్ అంబానీ పెళ్ళైన తర్వాత బోల్డ్ అంతమంది ఫారెన్ సెలబ్రిటీస్, సింగర్స్ వాళ్ళందరికి వచ్చారు. అక్కడ ఒక కండిషన్ పెట్టారు, మన ఇండియన్ అటైర్, ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్లో కనిపించాలని. సో దట్ వీళ్ళు అంబానీ ఫ్యామిలీ అంతా మన ట్రెడిషన్ని, మన కల్చర్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు, అందరికీ మన విలువను గొప్పదనాన్ని చెప్తున్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా కనిపించింది అక్కడ. అలా వాదించే వాళ్ళకి అంటే ఇప్పుడు అది మీకున్న పవర్ మీరు ఎగ్జిబిట్ చేస్తున్నారు. మా దానికి అంటే మీరు ఏ ఫెస్టివల్కి పిలిచినా ఎక్కడ పిలిచినా ఆల్వేస్ దే విల్ కాల్ అబౌట్ అటైర్. ఎలాంటి డ్రెస్ చేసుకుని రావాలి, దాని పర్టికులర్ దానికి సూట్ అవ్వడానికి. అంటే ఇప్పుడు జస్టిన్ బీబర్ని లేకపోతే ఎవరినో ఇండియన్ అటైర్ చేస్తే అది అయిపోయిందా? అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద పేమెంట్ ప్రాసెస్. మీకు ఎంత డబ్బు ఇస్తాం, మా దగ్గరకు వచ్చి ఇది చేయాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఇలాంటివి చెప్తే చేస్తారు. విచ్ ఇస్ ద రీజన్ దే ఆర్ హైడ్ ఫర్. లైక్ ఫిల్మ్ యాక్టర్, ఒక యాక్టర్ యాక్ట్ చేసిన మాత్రాన అదే అతనే క్యారెక్టర్ అవ్వడు కదా. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఏంటి ఏదో చెప్పుకోవటానికి అది ఉంటుంది. మీరు అలా చేసుకుని రివర్స్ చూస్తే ఇండియన్ అటైర్ అంత ఎక్కువ అంటే సెలబ్రిటీలు ఎవరు ఇండియన్ అటైర్ వేసుకుంటారు అసలు? వాళ్ళు మొత్తం యూత్ అంతా ఎవరు ఫాలో అవుతున్నారు? వెస్ట్రన్ ఫ్యాషన్ ఫాలో అవుతారు. అవును, ఇండియన్ అటైర్ వేసుకుంటారా? సో దట్ డజంట్ బికమ్ ఏ బెంచ్ మార్క్, దట్ డజంట్ బికమ్ ఏ ఒక రోల్ మోడల్ అవ్వటానికి ఛాన్స్ లేదు. యా. సో పెళ్ళికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడమో లేకుంటే రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి. ఇందులో మాత్రం పేమెంట్ మోడ్ అనేది కనిపించింది అనేది. సో 1000 కోట్లు దీనికోసం కూడా ఖర్చు పెట్టారు. ఊరికే రాలేదా గెస్ట్లు అందరూ అంటే నాకు అర్థం కాదు, ఎలాబరేట్ చేయండి. సో ఇప్పుడు మీరు అన్న జస్టిన్ బీబర్ కావచ్చు, లేకుంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ వీళ్ళే డబ్బులు ఇచ్చారు. అంటే దట్ ఈస్ అ వెరీ యూజువల్ థింగ్. అది నాట్ అబౌట్ అంబానీస్ మ్యారేజ్. మీరు ఏ పెళ్ళిళ్ళకి, బర్త్డే పార్టీలకి లేకపోతే ఈవెంట్స్కి మీరు సెలబ్రిటీని పిలిచినప్పుడు యూ విల్ హ్యావ్ టు పే మనీ. అది బిజినెస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ సన్నీ లియోన్ చార్జెస్ 25 lakhs టు ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడానికి తను 25 lakhs తీసుకుంటుంది. వాడేం చెప్తాడు, నా పార్టీ నా బర్త్డేకి సన్నీ లియోన్ వచ్చిందని చెప్పుకోవటానికి కడుతున్నాడు. లేకపోతే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? సో సెలబ్రిటీ స్టేటస్ని మీ పరపతిని పెంచుకోవడానికి మీరు బయట ప్రగల్భాలు చెప్పుకోవడానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా. మార్కెటింగ్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 5,000 కోట్లు చాలా ఎక్కువ డబ్బు అనిపిస్తుంది, కానీ 50 లక్షల కోట్లు ఉంటే 5,000 ఏంటి చిల్లర అది. అప్పుడు వాళ్ళ తాహతు బట్టి ఖర్చు పెడతారు. ఇప్పుడు మామూలు చాలా మందికి తాహతు ఉండకపోవచ్చు, అలా అప్పులు చేసి ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడతారు? అది లేకపోతే సమాజం సరిగ్గా చూడదేమో, మా పిల్లలేమో అసలు నా పెళ్ళి కూడా చేయలేకపోయేవా అని అంటారని ఆ ప్రెషర్ తోటి ఖర్చు పెడతారు. యా. ఆర్జీవి గారికి ఇన్విటేషన్ వచ్చిందా? అమ్మాని దానిక రాలేదు. నేను అసలు నాకు ఏ పెళ్ళికి నాకు ఇన్విటేషన్ రాదు, ఎందుకంటే నేను అసలు పెళ్ళికి వెళ్ళాలని అందరికీ తెలుసు. బట్ గతంలో ఒక ఇంటర్వ్యూ చూసాను, అంబానీలు అంటే ఆ గౌరవం, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, లేకుంటే వాళ్ళు మార్కెట్ చేసే పద్ధతి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము అనేది. సో అదే ఆరాధన అదే కంటిన్యూ అవుతుందా ఇప్పటికి కూడా? ఏది ఎవరికి? ఆర్జీవి గారికి. అంబానీ అంటే ఎనీబడి హూ సక్సెస్ఫుల్ నేను ఆరాధిస్తానండి. అంటే ఏ ఫీల్డ్ అయినా సరే, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ అంబానీ డస్, యూనో. సో నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, డబ్బులు సంపాదించినోడు ఈజ్ ఎ బెటర్ పర్సన్ దెన్ డబ్బు లేనోడు కన్నా. అంతేగాని పేదవాళ్ళు అని నేను అనుకోను. పేదవాళ్ళు ఫెయిల్యూర్స్, రిచ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్. ఎనీ దాంట్లో సక్సెస్ అయినప్పుడు వాళ్ళని వీ హ్యావ్ టు లుక్ దెమ్ అట్ దెమ్ ఫ్రమ్ ఎ లో యాంగిల్. సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. యా.